హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న అల్లర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రవర్తనలకు సంబంధించి పెట్టి కేసులు ఏటేటా లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. బాధ్యత లేకుండా మద్యం తాగి రోడ్లపై హల్చల్ చేసేవాళ్లు, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే యువత, గొడవలతో శాంతికి భంగం కలిగించే వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో అల్లర్లు, పోకిరి చేష్టలు, ఇష్టానుసారంగా ప్రవర్తించే వారిపై పెట్టి కేసు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు పోలీసులు. గత 5 ఏళ్లుగా విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. 2021 నుండి లక్షల్లో కేసులు నమోదయ్యాయి. 2021లో 2,96,436 కేసులు, 2022లో 3,96,986 కేసులు, 2023లో 2,19,977 కేసులు, 2024లో 1,33,573 కేసులు, 2025లో 1,54,729 కేసులు నమోదయ్యాయి. అయితే పెట్టి కేసు అంటే అందరూ చిన్న కేసుగా ఆలోచిస్తారు. కానీ కేసులు పెట్టిన తరువాత జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు. ప్రతి ఏటా లక్షల్లో కేసులు నమోదవుతుండటంతో రిపీటెడ్ ఆఫెన్స్ చేసేవారిపై అధిక శాతం మందికి జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తున్నాయి న్యాయస్థానాలు. బహిరంగ ప్రదేశాల్లో హల్చల్ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని న్యాయస్థానాలు ఆదేశిస్తున్నాయి. హైదరాబాదులో పలు ప్రాంతాల్లో సుమారు 200 మందికి పైగా చీపుర్లు చేతపట్టి పార్కులు, రోడ్లు శుభ్రం చేయాలని కోర్టు ఆదేశిస్తుండటంతో వారిని అదే పని పోలీసులు దగ్గరుండి చేపిస్తున్నారు. మరికొందరు మొక్కలు నాటడం, ట్రాఫిక్ కూడళ్లలో విధులు నిర్వర్తించడం లాంటివి చేయిస్తున్నారు పోలీసులు. పెట్టి కేసులను కొందరు చాలా లైట్ తీసుకుంటున్నారు. కానీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. మెహదీపట్నం సమీపంలో ఒక యువకుడు రోడ్డుపై మద్యం తాగుతూ చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించాడు. పోలీసులు పెట్టి కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఫలితంగా అతని ఉద్యోగం ఊడిపోయింది. చాంద్రాయణగుట్ట పరిధిలో కత్తితో సంచరిస్తున్న వ్యక్తికి 15 రోజుల జైలు శిక్ష పడింది. కొందరు మద్యం తాగి రోడ్లపై న్యూసెన్స్ చేస్తుంటారు. ఇలాంటి వారిపై ఈ పెట్టి కేసులు నమోదు చేసి వెంటనే కోర్టుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. పెట్టి కేసులను చిన్నచూపు చూసి తేలిగ్గా తీసుకోవద్దని, కొన్ని సందర్భాల్లో జరిమానాలతో పాటు కోర్టు శిక్షలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ ఏడాదిలోనూ పెట్టి కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.